అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభకు పలు ప్రాంతాల నుంచి జనాలను ఆర్టీసీ బస్సుల్లో తరలించడంలో వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుప్పం డిపో 66 బస్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో ఏకంగా 50 బస్ సర్వీసులు సీఎం సభకు తరలించి కేవలం 10 బస్సులు మాత్రమే ప్రయాణికుల కోసం ఉంచగా వాటిలో 6 గ్యారేజ్కి పరిమితమయ్యాయి. దీంతో టీడీపీ నాయకులు డిపో ముందు నిరసన చేశారు. గత ప్రభుత్వంలో కుప్పం డిపోకు 130 బస్సులు ఉండేవని, వైసీపీ ప్రభుత్వంలో 66 బస్సులు మాత్రమే ఉన్నాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. కుప్పం మీద సీఎం జగన్ కపటి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా పగబట్టినట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల టీడీపీ ఓడిపోయినా ఇక్కడ మంచి విజయం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి ఎట్లయినా కుప్పం నియోజకవర్గ ప్రజల మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు భూముల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కుప్పం ప్రజలను కేసులు పెట్టడం కానీ ఇట్లాంటి అన్ని అంశాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 132 పైచిక్కు సర్వీసులు ప్రతి గ్రామానికి కనెక్టివిటీ తోటి బస్ సర్వీసులు కుప్పం డిపో నుంచి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 తర్వాత వాటిని 66కి తగ్గించారు. కొత్తగా మంచిగున్న బస్సులు మొత్తం తీసుకెళ్ళి పొంగనూరులో పెట్టుకున్నారు మంత్రి గారు. ఈరోజు ఆ 66లో కూడా ముఖ్యమంత్రి గారి సభ ఎక్కడో అనంతపూర్లో జరుగుతుంటే అక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకొని పక్క జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి ఇక్కడి నుంచి ఎక్కడో ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న కుప్పం నుంచి ఇక్కడ ఎక్కడో చివరున్న కుప్పం నుంచి 50 బస్సులు ఈ డిపో నుంచి తీసుకెళ్ళి ఈరోజు అక్కడ సీఎం గారి మీటింగ్ కోసం తీసుకెళ్తే కేవలం 16 బస్సులు ఇక్కడ ఉంచడం జరిగింది. సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తాను. పెళ్ళిళ్ళ సీజన్ ఇది. ఎంతోమంది ట్రైన్లలో వచ్చి ఇక్కడ పక్క ప్రాంతాలకి మండలాలకి వెళ్ళటానికి కూడా బస్సులు లేక అవస్థలు పడుతూ ఉన్నారు.